కృష్ణా పుష్కరాల్లో మూడో రోజు భక్తులు పోటెత్తారు. విజయవాడ దుర్గాఘాట్లో పుణ్య స్నానాలను ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి మా ప్రతినిధి ఆలూరు రమేష్ మనకు అందిస్తారు. ఓటీయు రమేష్. దుర్గాఘాట్లో మూడవ రోజు పుష్కర సందడి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ 2 రోజులు భక్తులు సాధారణంగా వచ్చినప్పటికీ కూడా ఈ మూడో రోజు మొత్తం భారీగా, ముఖ్యంగా విజయవాడ లో నివాసం ఉండే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉదయం నుంచి భారీగా ఘాట్లకు తరలి వస్తున్నారు. ఆ రద్దీ మనకి దుర్గాఘాట్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి రోజు, రెండో రోజుల తర్వాత కొంచెం ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఇక్కడ భక్తుల రాక పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. నేరుగా దుర్గ గుడికి వెళ్లేందుకు బారికేడ్ల ద్వారా క్యూ లైన్ ఏదైతే ఉందో అది కాకుండా ఓపెన్గా కూడా, అంటే రోడ్డు మార్గంగా కూడా అందరినీ భక్తుల్ని దుర్గాఘాట్కి అలౌ చేస్తూ ఉన్నారు. దీంతో భారీగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీ కూడా మరి కొద్దిసేపట్లో దీనికి యాడ్ అయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు 4.5 లక్షల మంది, రెండవ రోజు 8 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లుగా ప్రభుత్వం చెబుతుంది. ఒక్కరోజే 10 లక్షల మందికి పైగా స్నానాలకు వస్తారనేది ప్రభుత్వ అధికారుల యొక్క అంచనా. ఆదివారం కావడంతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుంచే వచ్చే ప్రయాణికులు, యాత్రికులు కూడా ఈరోజు విజయవాడ వచ్చి వివిధ ఘాట్లలో స్నానం ఆచరిస్తారని ఒక అంచనాలో అధికారులు ఉన్నారు. అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు, చాలా భారీ క్రౌడ్, రోజు కంటే చాలా భారీ క్రౌడ్ ఈరోజు కనిపిస్తూ ఉంది. మరోవైపు చిన్నపిల్లలు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతా ఉంది. ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉన్నారో వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్తా ఉంది. అయితే సంగమం వరకు కూడా బస్సులను నడిపితే బాగుంటుంది అనే ఒక సూచన భక్తుల నుంచి వస్తుంది. సంగమం దగ్గర ఏర్పాటు చేసిన ఏదైతే హారతి కార్యక్రమం ఉందో, హారతి కార్యక్రమం చాలా బాగుంటుందని అది చూసేందుకు అవకాశం ఇవ్వాలని భక్తులంతా కోరుతా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఇక్కడ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే దాదాపు అన్ని ఘాట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? డిస్టిక్ బెదురుకుప్ప మండలం కేవీఎం అగ్రహారం మాది. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా చేశారు. గవర్నమెంట్ అయితేనేవి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎంతమంది వచ్చారు మీ దగ్గర నుంచి? మేమంతా ఒక 10 మంది బ్యాచ్ వచ్చాము. చాలా బ్రహ్మాండంగా ఉంది ఏర్పాట్లు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము బళ్ళారి నుంచి వచ్చామండి. ఎట్లా పుష్కర స్నానం చేశారు కదా, ఎట్లా ఉంది మీకు ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుందండి, ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుందండి. రైట్ సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేము 7 వచ్చినాము. బళ్ళారి నుంచి వచ్చినాము. బళ్ళారి నుంచి వచ్చారు. అట్లా ఎక్కడికి రీచ్ అయ్యారు? తర్వాత ఇక్కడికి ఎలా రాగలిగారు? అక్కడ నుంచి ట్రైన్లో నుంచి వచ్చినాము. ట్రైన్లో నుంచి ఇక్కడ డైరెక్ట్ పుష్కర స్నానం అయిందా మీకు? ఇంకా లేదు, ఇప్పుడు చేయాలి. రైట్, ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం అంతా చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, స్పెషాలిటీ అంతా బాగా చేసినారు. ఇది ఇక్కడికి వచ్చిన భక్తుల అభిప్రాయం. చిత్తూరు నుంచి, బళ్ళారి నుంచి, అదే వివిధ ప్రాంతాల నుంచే ఉదయానికే ఇక్కడ భక్తులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళంతా కూడా ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఘాట్లు విస్తృతంగా ఉండడం, దాదాపు ఒక విజయవాడ నగరంలోనే 6 కిలోమీటర్ల మేర ఆ ఘాటు ఉండడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశం లేదని అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పున్నమి, కృష్ణవేణి ఘాట్లలో ఎక్కువ మంది భక్తులను అక్కడ స్నానాలు చేసేందుకు అధికారులు అటువైపు తరలిస్తున్న పరిస్థితి. సుదీర్ఘమైనటువంటి ఘాట్లు ఉన్న కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అధికారులు ఆ విధంగా ప్లాన్ చేశారు. ఇక వాహనాలను రాకపోకలకు సంబంధించి నియంత్రణలో కూడా మార్పులు చేయాల్సి ఉందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు రద్దీ తర్వాత విజయవాడ నగరంలో వాహనాల రద్దీని నియంత్రించడం, లేకపోతే వాటిని ఫ్రీగా వదిలేసే అంశంపై నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. అయితే సంగమానికి ఏదైతే హారతి అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారో ఆ సంగమం వరకు విజయవాడ నగరం నుంచి బస్సులు నడిపితే బాగుంటుంది అనేది వీళ్ళ యాత్రికుల నుంచి వస్తున్నటువంటి ఒక సూచనగా చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు పూర్తిగా పుష్కర కళ దుర్గా ఘాట్ దగ్గర మనకి కనిపిస్తూ ఉంది. వేలాదిగా వచ్చిన యాత్రికులతో ఎంత సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎన్టీవీ టీం, దుర్గా ఘాట్. రియో ఒలింపిక్స్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ సెమీస్ లో సానియా మిర్జా, రోహన్ బోపన్న జోడీ పరాజయం పాలైంది. అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్, రామ్ రాజీవ్ జంటపై 6-2, 2-6, 3-0 తేడాతోటి ఓటమి పాలైంది. తొలి సెట్ ను సునాయాసంగా గెలిచిన సానియా జోడీ తర్వాత మ్యాచ్ పై పట్టును కోల్పోయి రెండో సెట్ ను చేజార్చుకుంది. అనంతరం మ్యాచ్ టై బ్రేకప్ లో మొదటి ఆధిక్యంలో ఉన్న సానియా జోడీ ఆ తర్వాత పలు తప్పిదాలతో వరుసగా 7 పాయింట్లను కోల్పోయింది. ఈ విజయంతో వీనస్ విలియమ్స్ జోడీ ఫైనల్స్ కి చేరుకుంది. కాంస్యం కోసం సానియా
బోపన్న జోడీ మరొక మ్యాచ్ లో కూడా తలపడనుంది. విండీస్ తో జరుగుతున్న 3వ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 4 టెస్టుల సిరీస్ లో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంది. ఆఖరి రోజు 346 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఏ దశలో కూడా మ్యాచ్ ను కాపాడుకునేట్టుగా కనిపించలేదు. భారత బౌలర్లంతా కలిసికట్టుగా రాణించడంలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. 237 పరుగుల తేడాతో కోహ్లీ సేన గెలుపొందింది. బ్రావో ఒక్కడే 59 పరుగులతో రాణించాడు. మిగిలిన వారంతా స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. షమి 3, జడేజా, ఇషాంత్ చెరొక 2 వికెట్లను తీసి భారత విజయంలో కీలక పాత్రను పోషించారు. మరోవైపు కోచ్ గా కుంబ్లేకు తొలి సిరీస్ లోనే విజయం దక్కింది.